కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? లేదంటే కార్డులో పిల్లల పేరు చేర్చాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. రేషన్ కార్డు గురించి అందరికీ తెలుసు. ఇవి ఎంత కీలకమో మనకు తెలిసిందే. రేషన్ కార్డు ఉంటేనే చాలా వరకు పథకాల ప్రయోజనాలు లభిస్తాయి. లేదంటే మాత్రం స్కీమ్స్ పొందలేం. అందుకే ప్రతి ఒక్క కుటుంబం రేషన్ కార్డు పొందాలని భావిస్తోంది. ఇప్పటికే చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. లేని వారికి ప్రభుత్వం కొత్త వాటిని పొందేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగిన వారు తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 515 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో రేషన్ కార్డుల్లో కొత్తగా దరఖాస్తులు, మార్పులు, చేర్పుల కోసం సోమవారం వరకు చూస్తే మొత్తం 37,195 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అందిన సమాచారం మేరకు వచ్చిన దరఖాస్తులో సుమారు 70% దరఖాస్తులకు పరిశీలన అనంతరం ఆమోద ముద్ర వేశారు. ఇంకా కొన్ని దరఖాస్తులు పరిశీలన దశలో ఉండగా కొన్ని ఫామ్స్లను అధికారులు పెండింగ్లో ఉంచారు. వీటిలో పూర్వపు సమాచారం, ఆధారాల పరిశీలన, అర్హత ప్రమాణాల మేరకు నిశితంగా వాటిని పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ పట్ల ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది. కొత్తగా రేషన్ తీసుకోవాలి అనుకునేవారు, కార్డు విభజన చేయించుకోవాలి అనుకునేవారు, అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు చేయించుకోవాలి అనుకునేవారు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో సచివాలయాల వారీగా దరఖాస్తుల ప్రక్రియ నిర్వహించేందుకు అనుసరించవలసిన నిబంధనలను అధికారులు విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులకు సంబంధించి వివిధ విభాగాల ప్రక్రియకు ప్రత్యేకంగా గడువులు నిర్ణయించారు. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం, ఇప్పటికే ఉన్న కార్డును కుటుంబ విభజన కారణంగా విడదీయడం, కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చడం, మృతుల పేర్లు తొలగించడం, అలాగే ఇక ఉపయోగంలో లేని రేషన్ కార్డును స్వచ్ఛందంగా సరెండర్ చేయడం వంటి ప్రధాన విభాగాలకు మొత్తం 21 రోజుల వ్యవధి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ చిరునామా మార్పు లేదా రేషన్ కార్డు పేరులో తప్పులు సరిచేయడం వంటి చిన్న సవరణల కోసం 7 రోజులు గడువిచ్చారు. ఈ గడువులు దరఖాస్తుదారులు తమ అవసరాల్ని తగిన పద్ధతిలో ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకునేందుకు ఉపయోగపడున్నాయి. అలాగే ఈ ప్రక్రియ సమర్థవంతంగా సాగేందుకు గ్రామ వార్డు సచివాలయాల అధికారులు, సంబంధిత శాఖలు సక్రమంగా సమన్వయం చేస్తూ ఉండడం వల్ల ప్రజలకు అందుబాటులో సులభమైన సేవలు లభిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు సమర్పిస్తున్న ప్రజల వివరాలను సిబ్బంది తమ అధికారిక లాగిన్ ద్వారా ఆన్లైన్ వ్యవస్థలో నమోదు చేసిన వెంటనే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా దరఖాస్తుదారుల బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి కావడంతో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా సాగుతోంది. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు కూడా రేషన్ కార్డుల సంబంధిత సేవలకు మరింత చురుకుదనం తీసుకొచ్చాయి. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు, సభ్యుల తొలగింపు, చేర్చడం, చిరునామా సవరణలు లాంటి సేవలు వాట్సాప్ ద్వారా కూడా పొందొచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎలా చేయాలి అంటే, దీని ప్రయోజనాలు పొందాలి అంటే మీరు మీ మొబైల్ నుంచి 9552300009 అనే నంబర్కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పంపాలి. మీరు మెసేజ్ పంపిన వెంటనే ప్రభుత్వం అందజేసే అధికారిక బోర్డు నుంచి మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు, సభ్యులు చేర్చడం, తొలగించడం, చిరునామా మార్పు, ఇతర సవరణలు వంటి ఆప్షన్స్ ఉంటాయి. వీటిల్లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సేవలు పొందే అవకాశం లభిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్లను వినియోగంలోకి తెచ్చి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఇబ్బంది లేని ఫ్రీ రేషన్ సేవలను అందించేందుకు ముందడుగు వేసింది.